వాడితోనేనా? సార్ మీ దగ్గర ఏమైనా ఫోటో ఉంటే చూపించండి సార్. నిన్నటి నుంచి వాడు ఊహా చిత్రాలంటూ ఏవేవో గీసేస్తూ నన్ను చంపేస్తున్నాడు సార్. సార్ ఇంకో న్యూస్ తెలిసింది సార్. వెంకటేశ్వరరావు గారి మీద దొంగ నోట్ల కేసు ముందు హోమ్ మినిస్టర్ గారి మీద ఆయన ఒక కేసు ఫైల్ చేశారు సార్. లాస్ట్ ఎలక్షన్స్లో హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్ వెంకటేశ్వరరావు గారు ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్ళారు సార్. ఆ బూత్లో రిగ్గింగ్ జరిగింది, రీ ఎలక్షన్ పెట్టాలని కంప్లైంట్ చేశారు సార్. ఇది జరిగిన 4 రోజులకే ఈయన పరారయ్యారు. అతని కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ పెడితే హోమ్ మినిస్టర్ గారికి 5 ఓట్లు రానూవచ్చు, 5 ఓట్లు పోనూవచ్చు. రాలేదనుకో హోమ్ మినిస్టర్ అవసరం అయితే హోమ్ మినిస్టర్ని అదుపులో తీసుకుందాం, డీజీపీ పర్మిషన్ తీసుకుందాం, హోమ్ మినిస్టర్ని ఇంటరాగేట్ చేద్దాం. ఈ విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. సార్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హోమ్ మినిస్టర్ గారి కొడుకు వెంకటేశ్వరరావు గారిని ఎక్కువ కలుస్తున్నాడని తెలిసింది సార్. వాణ్ణి వాడి బాబును కూడా ఇంటరాగేట్ చేద్దాం. నువ్వు ప్రొసీడ్ అవ్వు రవి, గో. ఓకే సార్. సార్ పట్టుకున్న వాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు చెప్పిన దాని ప్రకారం హోమ్ మినిస్టర్ గారి ఫామ్ హౌస్లో 7 దొరికింది సార్. రవి దాని వీడియో తీసి మీడియాకి ఇవ్వు. ఈ కిడ్నాపర్ అయినా గుర్తుపడతాడేమో. బ్రతికిన రోజులు నీతిగా బతికారు, అవినీతి పరుని చేసి చంపేశారు. లోకం మొత్తం నమ్మింది. ఆయన నిజాయితీ బయటపడే టైంకి ఆయన స్కెలిటన్ బయటపడింది. దేనికి సార్ ఇదంతా? అధికారం కోసం ప్రాణాలు తీయాలా? ఏముంది సార్ అధికారంలో? చుట్టూ 10 మంది సెక్యూరిటీ, ఇంటి ముందు పొద్దున్నే 10 మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత. మహా అయితే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దీనికోసం జనాలు ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోతారా? నువ్వు చెప్పింది నేను కాదన్నయ్యా, కానీ నీ తండ్రికి ఇలా జరిగింది కదా అని సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఇలా నిర్బంధంలో పెట్టడం ఎంతవరకు న్యాయం ఆలోచించు. రేపు కుర్రాళ్ళందరూ నిన్ను ఆదర్శంగా పెట్టుకుని డబ్బు కోసమో వెధవ పనుల కోసమో ప్రజల్ని కిడ్నాప్ చేయడం మొదలెట్టారనుకో, తప్పెవరిదంటావు? లక్షల మందికి రిప్రజెంటేటివ్లు ఎమ్మెల్యేలు, కోట్ల మందికి రిప్రజెంటేటివ్లు ఎంపీలు, వీళ్ళందరూ కలిసి 100% ప్రజల్ని సాటిస్ఫై చేసే సేవలు చేయలేరయ్యా. అయినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టింది. కానీ ఈ ప్రజలు గవర్నమెంట్ వారు ఉండమన్న క్వార్టర్స్ లో ఉండలేదు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవట్లేదు, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రేషన్ తీసుకోవట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవట్లేదు, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోవట్లేదు. కానీ వీళ్ళందరికీ గవర్నమెంట్ లోనే ఉద్యోగం కావాలి. ఇది ఎంత న్యాయమో ఆలోచించు. అయినప్పటికీ 100% ఎంతో మంది రాజకీయ నాయకులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తున్నారయ్యా. నిస్వార్థమైన నాయకుడు కష్టం గురించి మాట్లాడు సార్. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు సార్? మీ అధికారం కాపాడుకోవడం కోసమే కదా. దానికోసం ఎన్నో ఓటు రాజకీయాలు చేయడానికి ఎన్నో ప్లాన్లు వేయాలి సార్. మీ పార్టీ కేటాయించే సమయంలో కొంత సమయం ప్రజల కోసం కేటాయించండి సార్. ఈ రాష్ట్రం బాగుపడిపోద్ది. మీ ఓట్ల కోసం ఫ్రీగా పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు. 21 సంవత్సరం లోపలికి మందమ్మరు, కానీ 18 సంవత్సరాల కాదు ఓటే ఇచ్చి ఈ దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకోవచ్చు. కులం గురించి మాట్లాడి జనాలకి లేని ఆలోచన క్రియేట్ చేసి వాడుకుంటున్నారు సార్. మన దేశంలో నకిలీ విత్తనాలతో పంట పండించే రైతు కన్నా శంకుస్థాపన రాళ్ళు, మీ ధర్నాల్లో వాడే దిష్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. నిన్నొక విషయం అడగనా? సీను చచ్చిపోయాడని అందరూ అంటున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా సీను చచ్చిపోయాడా, లేక నీ ప్లేస్లో ఇంకెవడని చచ్చిపోయాడా? లేదు సార్, సీను నిజంగానే చనిపోయాడు. హోమ్ మినిస్టర్ ని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. చేసిన భారత
రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు, మారుతున్న రాజకీయ సమీకరణ. बदलता हुआ राजनीति का समीकरण। సార్ సీను ఫోటో దొరికింది సార్. చనిపోయింది ఇతనే అన్న ఆధారాలు ఉన్నాయి. సార్ సార్ ఇతనే సార్ మంచోడు సీను, కాకపోతే ఇది బాగా పాత ఫోటో అనుకుంటా, ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు సార్. కరెక్ట్గా చెప్పు. ఇతను చనిపోయి 6 నెలలు అవుతుంది. చచ్చిపోయాడన్న కన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. అయినా 1 మంత్ కిందే నీకు పరిచయం అని చెప్తున్నావు. ఆలోచించి కరెక్ట్గా చెప్పు శ్రీకర్. సార్ నేనేం చెప్పినా మీరు నమ్మట్లేదు సార్. నిజంగా నేను ఇతనితోనే సార్ ఇన్ని రోజులు తిరిగింది. వాళ్ళని పిలవయ్యా, లోపల రమ్మని చెప్పు. ఈ కుర్రాడు మీకు తెలుసా? తెలియదు సార్. తెలియదు సార్. పోనీ ఈ కుర్రాడు తెలుసా? తెలుసు సార్. తెలుసు సార్. అరే నువ్వు చెప్పు. వీళ్ళు నమ్మట్లేదు. ఆ రోజు కార్ రిపేర్ అయిందని మేమిద్దరం వచ్చాం కదా. అరే నువ్వు చెప్పరా, మేమిద్దరం వచ్చి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదా, నేను ఆ అమ్మాయి. సార్ మీరు చెప్పండి సార్, ఆ రోజు నేను ఆ అమ్మాయి వచ్చి, అదే ఆ అమ్మాయి, తను నన్ను హస్బెండ్ అని చెప్పింది కదా. సార్ ఈసారి ఆ రోజు నన్ను టీ తెమ్మన్నారు సార్. అరే నువ్వు చెప్పరా, ఆ రోజు మేము ఎదురు వచ్చి కూర్చున్నాం, 2 టీ తీయమంటే నువ్వు వెళ్ళి తెచ్చావు కదా. అవును సార్, కానీ ఒక్కరికి 2 టీలు ఎందుకని అనుకున్నాను సార్. ఈ రోజు నుంచి నీకు ఎప్పుడైనా సోలో అంటే మాత్రం నేను ఊరుకోను, అంతే. సార్ టీ. ఏంట్రా ఒకటే తీసుకొచ్చావు, ఇంకోటి తీసుకురా. నువ్వు తాగు భయ్, తాగు భయ్. బాగుందా భయ్? అదేంట్రా, ఆ రోజు ఇద్దరం ఉన్నాం కదా. లేదు సార్, మీరు ఒక్కళ్ళే వచ్చి మీలో మీరే మాట్లాడుకున్నారు సార్. అవును సాబ్, అప్పుడు మీరు ఎందుకలా మాట్లాడుకున్నారో నాకు కూడా అర్థం కాలేదు సాబ్. ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు మీరు ఒక్కరే వచ్చారు సాబ్. అవును సార్, ఆ రోజు మీరు ఒక్కరే వచ్చి 2 ఐస్ క్రీమ్లు తీసుకెళ్లారు. అక్కడ నాకు ఏ అమ్మాయి కనిపించలేదు సార్. ఇతను అర్ధరాత్రి అక్కడ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను సార్. నేను మినిస్టర్ రంగనాథ్ గారు అబ్బాయిని, మీరు లాగించారు. మేము వెళ్ళిపోయాం సార్. సార్ ఇతను మా ఇంటద్దం పగలు కొడితే నేను అరిచేసరికి దాక్కున్నాడు సార్. మీరన్నా చెప్పండి సార్. రేయ్, నువ్వు దెయ్యాలతో తప్ప మనుషులతో మాట్లాడవా? ఒరేయ్, నాకు దెయ్యాలు తెలుసురా. దెయ్యాల్లో నాకు డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను వీడని నీడను నేనే, కథగా మిగిలే కల నేనే. ఇది దెయ్యం పాటేరా. ఈ అమ్మాయి నా ఫ్రెండు. నువ్వు ఇలాగే దెయ్యం కథలు చెప్తే నీ మామూలుగా పగలదు. సార్ నిజమే చెప్తున్నాను సార్, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్, నాకేం అర్థం కావట్లేదు సార్. నీకు అర్థం కాదురా, నీకు అర్థమయ్యేలా నేను చేస్తా. మిస్టర్ రవిప్రకాష్ సార్. ఈ కుర్రాడి ఫోటో మీడియాకి ఇవ్వండి. పేపర్లో పడ్డ తర్వాత వీడి కోసం దెయ్యం వెతుక్కుంటూ వస్తుందో ఎవడేస్తాడో చూద్దాం. మంచోడు శ్రీను ఫోటోని పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు. కానీ చనిపోయిన ఈ కుర్రాడు కిడ్నాప్ ఎలా చేశాడు అనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఏంటయ్యా ఇది? అక్కడేమో కిడ్నాప్ చేసినోడిది ఎవరిదో ఫోటో పెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వేమో బతుకున్నావు. అసలు ఏంటి ఈ గొడవంతా? శాఖ ఈ రోజు కోర్టులో మను దాఖలు చేసింది. ఎంక్వైరీ పూర్తయ్యే లోపే మంచుడు శ్రీను సీఎం గారిని వదిలేస్తాడన్న వదంతి కూడా జనాల్లో ఉంది.